సో మొత్తం హిందూ సమాజాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మొత్తం ధ్వంసం చేసింది ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారు. 100%. యాజ్ ఫర్ యూ, యాజ్ ఫర్ మీ కాదు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మీకు అమేథీ దగ్గర నుంచి, రాయ్బరేలీ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ అన్ని కంప్లీట్ గా హ్యావ్ ప్రూఫ్స్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నా నాలెడ్జ్ ప్రకారం ఈ 75 సంవత్సరాల్లో ఒక్క ముస్లిం కూడా ముఖ్యమంత్రి కాల. 75 సంవత్సరాల నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని హిందువులే పరిపాలిస్తున్నారు, ఏ పార్టీ అయినా కావచ్చు. అది మీరు కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు పార్టీ కూడా ఎందుకు ప్రశ్నించాలి? 65 ఏళ్ల నుంచి అక్కడ లేరు, వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఎవరు? కాంగ్రెస్ ఎందుకు సీట్లు ఇవ్వట్లేదు? అది నా ప్రాబ్లం. ఎందుకు కాంగ్రెస్ ఇస్తుంది కాదు, కాంగ్రెస్ నుంచి ఒక ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు అక్కడ? డిస్క్రిమినేట్ చేసి అది కాంగ్రెస్ నుంచి ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు అవ్వలేదు అక్కడ? ఫస్ట్ వాళ్ళని ప్రశ్నించాలి, అట్లా వాళ్ళని ప్రశ్నించాలి మీరు. అది మీరు వాళ్ళు కాంగ్రెస్ వల్ల అక్కడ హిందువులు డ్యామేజ్ అయ్యారంటే ఒక ముస్లిం కూడా కాలేదు కదా. ముస్లింల కోసం కాంగ్రెస్ పనిచేసింది, హిందువుల్ని తొక్కేసింది. యాజ్ ఫర్ యూ. ఎస్, బట్ ఒక్క ముస్లిం కూడా ముఖ్యమంత్రి కానప్పుడు అక్కడ వాళ్ళని తొక్కేసినట్టు ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉంటే మీరు భలే చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉంటే మీకు ముస్లింలకు న్యాయం జరిగినట్ట? అదేం లెక్క? అదేం కదా కదా కదా. అప్పుడు హిందువులకు సీట్లు ఇచ్చి ముస్లింలకు సీట్లు ఇవ్వకుండా పెడితే హిందువులకు న్యాయం ఎలా జరిగిపోతుంది? హిందువులకి, హిందూ సనాతన హిందూ ధర్మానికి ఒక లెక్క ఉందండి. ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే సనాతన ధర్మం కోసం కాదు కదా, మొత్తం అందరు ప్రజలు. ఆ ధర్మం అంటే అదే మనం నేర్చుకొని పుట్టిందే అక్కడ. మనకి వేరే కొత్త ఎడ్యుకేషన్ ఏం ఉండదు. మన వ్యక్తిత్వం అంటే ఇప్పుడు మీరు అమెరికాకు వెళ్ళారనుకోండి, యూరోపియన్ దేశాలకు వెళ్ళారనుకోండి, క్రిస్టియానిటీ ఏం నేర్పిస్తుందో అది వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏముంటుంది అని అంటే సోషల్ స్టడీసో సైన్సో ఇంగ్లీషో ఉండదు. నా వ్యక్తిత్వం ఏముంటుంది, మీ వ్యక్తిత్వం ఏముంటుంది? మన వ్యక్తిత్వం ఏముంటుంది అంటే మనం ఏ ధర్మం నుంచి పుట్టి పెరిగి ఉంటామో ఆ ధర్మంలోని మంచి చెడులు నేర్చుకొని వ్యక్తిత్వం తయారవుతుంది. మనకి కాఫిర్ అనే పదం మన దగ్గర లేదు, మనకి జిహాద్ అనే పదం మన దగ్గర లేదు. సర్వేజన సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం అహింస పరమో ధర్మ. వినండి, అదే. కాబట్టి ఒక హిందూ, నాకు ఒక్క లైన్ లో సింగిల్ ఆన్సర్ ఒక హిందువు అక్కడ కాంగ్రెస్ కూడా ఎప్పుడూ ముస్లిం వాళ్ళని తీసుకురాలేదు. కానీ తీసుకురాకపోయినా అక్కడ హిందూని హింస పెట్టి హిందూని అణగదొక్కడానికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసేసుకున్నారు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేశారు, కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఇప్పుడు మనం పార్టీ గురించే ముస్లింలు కాదు, ముస్లిం సీట్లు ఎందుకు ఇవ్వలేదు నా ప్రశ్న. మీకు అర్థం కావట్లేదు. వాళ్ళని పెంచడానికి వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరిని తీసుకురావాలి? ఇప్పుడు మొన్న హైదరాబాద్ లో పాకిస్తానీ వాళ్ళని తీసుకొని వచ్చారు. రోహింగ్యాస్. పాకిస్తాన్ అంటే రోహింగ్యాస్ అంటారు ఏంటండి మీరు? రోహింగ్యాస్ అంటే బంగ్లాదేశ్, నేను పాకిస్తానీస్ అంటున్నాను. అంటే మీకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎటువంటి వాళ్ళని మీరు తీసుకొని వచ్చి ఆ జనజీవనంలో కలుపుతారో, ఎటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ జనజీవనంలో మీరు కలుపుతారో, ఆ జనజీవనంలో కూడా కఠోరమైన ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఇస్లాము కఠోరత్వాన్ని నేర్పిస్తూ ఉంటుంది రోజు. వాళ్ళకి అంత లేకపోయినా, అంటే మీరు ఒరిజినల్గా ఖురాన్లో అంత కఠోరత్వం లేకపోయినా ఆ పదజాలాన్ని మార్చుకుంటూ ఔరంగజేబు రాజ్యం తర్వాత కూడా సోకాళ్ళు ఈ రకరకాల లాలు వీళ్ళు తెచ్చేసుకొని వీళ్ళు ఏం చేశారు అని అంటే ఒక కఠోరత్వాన్ని ఇండ్యూస్ చేశారు వాళ్ళ లోపల. ఒక కఠోరత్వాన్ని ఇండ్యూస్ చేశారు వాళ్ళ లోపల. ఇప్పుడు కేరళ స్టేట్ తీసుకోండి మీరు. చరిత్ర పక్క రాష్ట్రాలు మీరు సుదీర్ఘకాలం. మరి మీరు యూపీ పక్క రాష్ట్రమే. నాకు మరి యూపీది అయిపోయింది. యూపీది నాకు మీరు ఆన్సర్ చేయట్లా. నేను యూపీది ఆన్సర్ చేస్తున్నా. మీకు వద్దు ఆన్సర్. ప్రాబ్లం ఏంటంటే నా ఆన్సర్ మీకు వద్దు, మీ ఆన్సరే మీకు కావాలా? కెన్ యూ గివ్ ఏ సింగిల్ లైన్ ఆన్సర్ ఫర్ దట్? ద వన్ సింగిల్ లైన్ ఆన్సర్ గోస్ దిస్ దట్ వే దట్ యూపీ is the most holistic land of Bharat. Where is sabka vikas then? వికాస్ జరుగుతోంది కాబట్టి అక్కడ, for your kind information, the lowest bogus-ing of votes increase has happened in Yogi Adityanath's CM position time. మాయావతి గారి టైంలో, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ హయాంలో 18% ఓట్స్ ఇంక్రీజ్ అయితే పాపులేషన్ లేని రోజులలో కేవలం డబుల్ ఇంజన్ సర్కార్లో యోగి ఆదిత్యనాథ్ గారి సీఎం పొజిషన్లో కేవలం 1.06% జెన్యున్గా ఓట్లు ఇంక్రీజ్ అయ్యాయి. అంటే ఒక న్యాయబద్ధమైన రాజ్యాంగ పరంగా ఓట్లు
ప్రశాంతంగా వేసుకొని ఎవరికి కావాల్సిన నాయకులను వాళ్ళని ఎంచుకునేటువంటి వాతావరణాన్ని ఇచ్చిన ధర్మబద్ధమైన నాయకుడు యోగి ఆదిత్యనాథ్ గారు. అంటే ఓటర్ లిస్టు యోగి ఆదిత్యనాథ్ తయారు చేస్తున్నారు అక్కడ. ఓటర్ లిస్ట్ యోగి ఆదిత్యనాథ్ గా తయారు చేయక్కర్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి ఇక్కడ ఏమైనా ఓటర్ లిస్టు తెలంగాణ గవర్నమెంట్ లో మరి ఏం చేసింది కాబట్టి నా అప్పుడు బోగస్ ఓటింగ్ జరిగింది, నా అప్పుడు బూత్ రిగ్గింగ్ జరిగింది. కాబట్టి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే ఆ నెలన్నర ముందు 5 ఏళ్ల ప్రాయంలో ఎంతమందికి తెలుసు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిని నియమించదు. ప్రతి స్టేట్ లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ గెలిచిన పార్టీ ఆధ్వర్యంలో ఉన్న చీఫ్ సెక్రటరీని అడుగుతుంది, నీవు మాకు ఎలక్షన్ కమిషన్ పేరు రికమెండ్ చెయ్యి. వాళ్ళు ఎవరి పేరు రికమెండ్ చేస్తే ఆ పేరుని మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటుంది. చిన్న కరెక్షన్ చెప్పండి. ఒక పేరు ఎవరు 2-3 పేర్లు ఇస్తారు, అందులో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ 2-3 పేర్లు కూడా వీళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తారు అంతే. ఆ యంత్రాంగంతో పని చేయించాలి కదా. ఆ యంత్రాంగం ఏమన్నారు? యంత్రాంగం. ఎగ్జాక్ట్లీ ఆ యంత్రాంగము ఏ పార్టీ ప్రచురణ యొక్క పవర్ లో ఉంటుందో ఆ పార్టీకి నచ్చిన వాళ్ళ పేర్లు ఆయా చీఫ్ సెక్రటరీలు ఇవ్వడం జరుగుతుంది. అలా అనుకుంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకే ఎంపీ సీట్లు అన్ని వచ్చేస్తాయి కదా మేడం. అంటే మరి ఇక్కడ ఇంకొక తమాషా కూడా ఉంది కదా మీకు. ఇప్పుడు మీరు కంట్రోల్ తీసుకొని రిగ్గింగ్ చెయ్యలేని పరిస్థితి కూడా ప్రజలలో ఒక చైతన్యం ఉన్న చోట ఎవరేం చేసుకోలేరు కదా. మీరు రిగ్గింగ్ చేసి అందుకే పార్టీ తర్వాత పార్టీ ఎందుకు మారుతుంది? విసిగిపోయి అలిసిపోయి ప్రజలు ఇంకా వీళ్ళు ఏం చేసినా ఈసారి వీళ్ళని నెగ్గనివ్వకూడదు అని ఒక చైతన్యం వచ్చినప్పుడు అన్నిటినీ దూసుకొని దొందుకొని వెళ్ళి వేసుకొని ఓ పార్టీని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారు. అంతవరకు ఏం చేస్తారు? వీళ్ళ ఆగడాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లు ఉన్నాయి పార్లమెంట్ లో. ఇప్పుడు మొన్న ప్రూవ్ చేశాను కదా నేను. ఎలక్షన్ కమిషన్ మళ్ళీ మీరు అక్కడికే వస్తున్నారు. రివిజన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ అనే 2 పదాలు కనుక మనం వాడితే ఇది ఎక్కడికి దారి తీయదు. ఇది ఎక్కడికి దారి తీయదు. దొంగ ఓట్లు రావడానికి ఫేక్ ఓటర్స్ అక్కడ కేవలం ఇక్కడ ప్రభుత్వము, అది బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్. సింపుల్ గా. ఎందుకు? సరే మిమ్మల్ని ఇంకో ప్రశ్న వేస్తానండి. ఇప్పుడు మీకు పాస్పోర్ట్ రావాలి, పోలీస్ వెరిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలా స్టేట్ గవర్నమెంట్ చేయాలా? స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వెరిఫికేషన్ చేసి అంత క్లీన్ గా ఉందంటేనే కదా మీకు పాస్పోర్ట్ వస్తుంది. సో మీ పోలీస్ వెరిఫికేషన్ ఇక్కడ ఫ్రాడ్ ఉంటే ఎవరికైనా పాస్పోర్ట్ వస్తుంది. ఒకరికి 2 ఓట్లు ఉన్నప్పుడు చూసే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాలి కదా, ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి కదా. ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయా లేదా అనేది లింక్. ఎలక్షన్ జరుగుతున్న టైంలో రిగ్గింగ్ జరుగుతుంటే చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్ కదా. ఎలా అవుతుందండి? ఇక్కడ ఈ పోలీసు మీరు భలే మాట్లాడుతుంటే రిగ్గింగ్ జరుగుతున్న దాని మీద పెట్టిన పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థే కదా. సో దే ఆర్ నాట్ సపోజింగ్ టు అది మీరు పోలీస్ వ్యవస్థను అడగాలి. డైరెక్ట్ గా నా వీడియోలే ఉన్నాయి కదా. మరి మీరందరూ వెళ్ళి పోలీస్ వ్యవస్థను ఎందుకు ఇంటర్వ్యూ చేసి అడగలేదు? గుజరాత్ అవన్నీ నా పక్క రాష్ట్రాలకు అనవసరం అండి. ఇప్పుడు మీకు ఇందాక పక్క రాష్ట్రం అనవసరం కదా, ఇప్పుడు నాకు పక్క రాష్ట్రం అనవసరం. ఇప్పుడు మీరు నా పాయింట్ డైరెక్ట్ గా రండి. ఓపెన్ గా చూపించాను నేను లెటర్స్ కూడా రాశాను వాళ్ళకి. ఎలక్షన్ రోజు జరిగిన రిగ్గింగ్ చూపించాను. బూత్ క్యాప్చరింగ్ ఓపెన్ గా 9 o'clock రక్షాపురంలో జరిగిన యాకత్పురా దాంట్లో సంతోష్ నగర్ కాలనీ దగ్గర రక్షాపురంలో ఓపెన్ గా చూపించాను నేను. ముస్లిం ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో పోలింగ్ బూత్ ఉండడం. మరి ఎందుకు అందరూ వై డిడ్ంట్ ఎంటైర్ జర్నలిస్ట్ ఫ్రెటర్నిటీ ఎందుకు బొమ్మాడింది చేయలేమా? మీరు నాకు చూపించేస్తే ఏమైపోతుంది? ఈ రోజు వచ్చి మళ్ళీ ప్రశ్నలు ఇస్తున్నారు. ఈ ప్రశ్న మీరు ఎందుకు ఆ రోజు సౌత్ జోన్ డీసీపీని వెళ్ళి ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజుకి ఆవిడే సౌత్ జోన్ డీసీపీ. వెళ్ళి అడగండి ఆవిడ్ని. ఎందుకు సిపిని అడగట్లేదు? రొనాల్డ్ రోజున వెళ్ళి ఎందుకు అడగలేదు? ఆ రోజు 9 o'clock వరకు ఆవిడ అక్కడ నిలబడుతోంది కదా, బూత్ క్యాప్చరింగ్ చూపించింది కదా, మీరు ఏం చేశారు? ఎందుకు ఎవరైనా అడగలేదు? చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దీని మీద రిపోర్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు రాశారా? నేను మొన్న కూడా ఒక వీడియోలో నా ఇన్స్టాగ్రామ్ లో చూపించాను. ఆ వీడియో చూసారో లేదో అందరూ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ దూరిశెట్టి గారికి లెటర్ పంపించింది. బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతదేశం మొత్తంలో
533 మందితో మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంటర్ నుంచి ఆపరేట్ అవుతుంది. పార్లమెంట్ ఒకరు ఉంటారు అంతేనా? అంతమందితో వాళ్ళు దేశం అంతా ఎలా వర్క్ చేస్తారు? చేయలేరు. వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క నియమిస్తారు అంతే. ఆ తర్వాత ఆ స్టేట్ లో ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళకి సహాయపడాలి. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్కి లెటర్ పంపించారు. వాళ్ళు ఏమని, ఈ స్త్రీ ఈవిడ ఇంత డాక్యుమెంట్ మాకు సబ్మిట్ చేసింది, ఈ డాక్యుమెంట్ మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు మేము ఫార్వర్డ్ చేస్తున్నాము, దీని మీద మీరు కావలసిన ఎంక్వైరీలు చేసి చర్యలు తీసుకోండి. దట్ ఈస్ వేర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ వర్క్ స్టాప్స్. గో టు ది కోర్ట్ కదా. ఏంటి ఇప్పుడు 10 రోజుల్లో నేను పెట్టుకొని ఎలక్షన్స్ పెట్టుకొని నేను కోర్టులో ఎక్కడ పిటిషన్ వేసుకుంటూ కూర్చుంటాను? వెళ్ళాను. నేను వెళ్ళాను. కోర్టులు కూడా న్యాయం చేయట్లేదా? కోర్టు ఫైల్ పెండింగ్ ఉంది కోర్టులో. అది నేనేం చేయగలను దానికి? 12 నెలలైంది నేను కేసు వేసి. ఐ హ్యావ్ పుట్ ఎలక్షన్ నేను హైకోర్టులో నేను జరిగిన దాని మీద అసదుద్దీన్ అండ్ ఎంఐఎం మీద నేను ఎలక్షన్ పిటిషన్ వేశాను. అసదుద్దీన్ ఎంఐఎం ఎవరైనా కాపాడుతున్నారా మేడం మీ దృష్టిలో? ఎందుకు ఇక్కడ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం కాపాడుతోంది కదా. ఈ ప్రభుత్వం కాపాడితే సరిపోద్దాయని కేంద్ర ప్రభుత్వంగా అంత దూరం ఎందుకు వెళ్ళాలి? నువ్వు ముందు ఇక్కడ నిలబడాలి అంటే ఇక్కడ వాడు కాపాడాలి. నిలబడ్డాక ఎవరు కాపాడితే ఏంటి? ఆ తర్వాత వ్యవస్థల్ని ఏ వ్యవస్థ చెప్పండి మీరు? ఏ వ్యవస్థలు ఎవరు కాపాడుతున్నారు? నాకు తెలియదు. నాకన్నా చాలా సీనియర్ జర్నలిస్ట్ మీరే. ఎలక్షన్ కమిషన్ ఇస్ ఏ సిస్టమ్, సుప్రీం కోర్ట్ ఇస్ ఏ సిస్టమ్, హైకోర్టు ఇస్ ఏ సిస్టమ్. ఐ డోంట్ గెట్ యువర్ పాయింట్. హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా మీ కేసు ఎందుకు రావట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు రెస్పాండ్? దేనికైనా ఒక సీక్వెన్స్ ఉంటుంది కదండి. సంవత్సరాలు తరబడి బాధలు పడుతూ మురుగుతున్న కేసులు ఉన్నాయి. అన్ని కేసులు పడున్నాయి. ఇది ఎంత పెద్ద జనాభా ఉన్న దేశం ఇది. భలేవరే 12 నెలల నుంచి ఉంది అక్కడ. డిలే చేసే కేసు కాదు కదా మీది. ఇంకో 2 సంవత్సరాలు గడిస్తే అయిపోతుంది. తర్వాత ఏంటి కేసు తీర్పు వచ్చి? చూద్దాం, వెయిట్ చేద్దాం. దేనికన్నా వెయిట్ చేయాలి.